కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనా? మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. ఏంటి ఇంత చేసినా సింధుని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టకుండా ఇంకా ఇంట్లోనే ఉంచి ఊరికే వదిలేశారా? నేను కేవలం సింధుని ఇంట్లో నుంచి పంపించాలని మాత్రమే అనుకున్నాను తేజ. కాని మీ తమ్ముడు సింధుకి అంతకన్నా పెద్ద శిక్ష వేశాడు. ఆ సింధుని ఓ కుక్కలాగా రూమ్లో వేసి బంధించాడు. ఏంటి సింధుని యశ్ తన రూమ్లో పడేసి బంధించాడా? నేను నమ్మలేకపోతున్నాను మధు. నిజం తేజ, నా కళ్ళతో చూస్తూ ఎంత సంతోషపడ్డానో. మీ తమ్ముడు ఎప్పటికప్పుడు మనపై తనకున్న విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూనే ఉన్నాడు, పోగొట్టుకోవట్లేదు. సింధు మీద ఇది నా విజయం తేజ. ఇక సింధు పతనం ప్రారంభమైనట్టే. దాము, పిల్లలు స్కూల్ నుంచి వచ్చారా? మర్చిపోయాను, పిల్లలు ఎక్స్కర్షన్కి వెళ్ళారు కదా, రేపటి వరకు రారు. అమ్మా సింధు, మంచినీళ్ళు ఇస్తావమ్మా? అమ్మా సింధు, నేను సింధుని కదా మంచినీళ్ళు తెమ్మంది, నువ్వు తెచ్చావేంటి? సింధు ఎక్కడా? దాము, సింధు ఇంట్లో లేదా? దాము, సింధు గురించి అడుగుతుంటే అలా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతావేంటి దాము? దాము, ఏంటి దాము, మళ్ళీ ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా? చంద్ర, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? తప్పు చేశాను చంద్ర, నేను చాలా పెద్ద తప్పే చేశాను. సింధుకేమైందాము? సింధుని రూమ్ లో బంధించారు చంద్ర. సింధుని గదిలో బంధించారా? ఎందుకు? అసలేం జరిగిందంటే, ఇది జరిగింది చంద్ర. ఆ వార్డెన్ మధుకిచ్చిన కవర్లో ఏముందో తెలుసుకోవాలని సింధు మధు రూమ్ లోకి వెళ్ళింది. ఆ మాయదారి బగ్ ఆ రూమ్ లో ఎవరు పెట్టారో తెలీదు. ఇప్పుడు ఆ నింద సింధు మీద పడింది. నేను అక్కడే ఉండి కూడా చేతగంధాల్లో చూస్తూ ఉండిపోయాను. నా కోడల్ని నా ముందే నా కొడుకు రూమ్ లో పడేసి బంధిస్తుంటే ఏమీ చేయలేకపోయాను. అసలు నేనేమైనా మాట్లాడదామన్నా, ఏదైనా చేద్దామన్నా ఆ మధుకి ఎక్కడ అనుమానం వస్తుందోనని మౌనంగా ఉండిపోయాను. అసలు నన్ను కాపాడటం కోసం తన ప్రాణాలని సైతం పణంగా పెట్టిన నా కోడల్ని ఈ అత్త ఆదుకోలేకపోయింది చంద్ర. సింధుని క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేకుండా పోయింది. లేదు లేదమ్మా, ఆ బగ్ సింధు పెట్టుండదు. ఇప్పుడే తెలుస్తాను. చంద్ర, చంద్ర, రే యష్, యష్, రే యష్. ఏంటన్నా? రే, ఏంట్రా నువ్వు చేసిన పని? నీ భార్య నువ్వే గదిలో పడేసి బంధిస్తావా? సిగ్గులేదారా నీకు? ఈ ఇంట్లో తండ్రిని నేనొకనున్నాను, ఒక పెద్ద మనిషిని ఉన్నాను. అది మర్చిపోయి నీకు నచ్చినట్టుగా నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తావా?
సింధు తరపున అడిగేవారు ఎవరు లేరనా? ఎందుకురా, ఎందుకులా రెచ్చిపోతున్నావు? అసలు ఏం తప్పు చేసిందని నా కోడల్ని అన్యాయంగా రూమ్లో బంధించారా? సింధు ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు నాన్న. తప్పు చేసింది నేను. అయినా సరే నా భార్యని శిక్షించాల్సి వస్తుంది. ఎక్కడ వదిలిన సింధుని బయటికి పంపించేస్తుందోనన్న భయంతోనే అలా చేశాను. సింధుని రూమ్లో బంధించినందుకు మీకంటే నేనే ఎక్కువ బాధపడుతున్నాను నాన్న. మీ కోడల్ని బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి నాన్న. అడుగుతుంటే మాట్లాడవేంట్రా? సింధు ఏం తప్పు చేసిందో అత్తయ్య మీకు చెప్పలేదా మావయ్య? చెప్పింది, కానీ ఆ తప్పు సింధు చేయలేదని నేను చెప్తున్నాను. మీరు చెప్పినంత మాత్రాన దోషి నిర్దోషి అయిపోదు మావయ్య. మేముండే రూంలో బగ్ పెట్టి దొంగచాటుగా మేం మాట్లాడుకునే మాటలు వినాలి అనుకోవటం పెద్ద తప్పు. ప్రాజెక్టు గురించి మేం మాట్లాడుకునే మాటలు విని అవన్నీ రిపోర్టర్ రవిశంకర్కి చేరవేసి న్యూస్లో ప్రాజెక్టు గురించి తప్పుగా ప్రచారం చేయించటం ఇంకా పెద్ద తప్పు మావయ్య. ఇంత చేసిన సింధుని రూమ్లో వేసి బంధించగా స్వేచ్ఛగా ఇంట్లో తిరగనివ్వమంటారా? నువ్వు ఎన్నైనా చెప్పు మధు, సింధు ఆ రూమ్లో బగ్ పెట్టిందంటే నేను నమ్మను. నేను లేనప్పుడు అనవసరంగా సింధు మీద నింద వేసి రూమ్లో బంధించడం తప్పు. ఒరే యష్, ఇప్పుడు నేను చెప్తున్నాను విను. సింధు అలా చేసి ఉండదు. నా మాట నమ్మరా? వెళ్ళరా, వెళ్ళి సింధుని ఆ రూమ్ నుంచి బయటకు తీసుకురా. రేయ్ వెళ్ళరా. ఆగండి మరిది గారు, మీరు వెళ్ళకండి. మావయ్య గారు, ఈ విషయంలో మేము మీ మాట వినే తెలీదు. దయచేసి మమ్మల్ని క్షమించండి. సింధు చేసిన తప్పుకి తనని రూమ్లో బంధించటమే సరైన శిక్ష. అనుభవించనివ్వండి. మధు, ఇంకొకసారి సింధు తప్పు చేసింది అంటే నీకు మర్యాదగా ఉండదు. సింధు మీలాంటిది కాదు. మీరేంటో, మీ బతుకేంటో, సింధు ఏంటో, తన మంచితనమేంటో అవన్నీ నాకు తెలుసు. ఏంటి నాన్న మీరు? అరే, సింధు మా రూమ్లో బగ్గు పెట్టి తప్పు చేసిందని ఇంతమంది చెప్తుంటే మీరు నమ్మరేంటి? అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకేంటి నాన్న? నువ్వు ఆపరా. పెళ్ళాంచాటు మొగుడివి నువ్వు కూడా మాట్లాడుతున్నావా? సింధు గురించి మీరు చెప్తే తెలుసుకునే పరిస్థితిలో నేను లేను. సింధు తప్పు చెయ్యదు, తప్పు చెయ్యదంతే. సింధు ఏ తప్పు చేసింది మావయ్య? నేను ప్రూవ్ చేస్తాను. ప్రూవ్ చేసిన తర్వాత మాట్లాడు, ఇప్పుడు కాదు. నిరూపిస్తాను, తప్పకుండా నిరూపిస్తాను. అప్పుడే మాట్లాడాల్సిందంతా మాట్లాడతాను. కానీ అప్పటి వరకు సింధు దోషిలాగా ఆ రూంలోనే ఉంటుంది. ఉండడానికి వీల్లేదు. ఉండడానికి నేను ఒప్పుకోను. అయినా మీలాంటి వాళ్ళకి ఎంత చెప్పినా వేస్ట్. నా కోడల్ని నేనే బయటికి తీసుకొస్తా. ఆగండి మావయ్య. వద్దు. నువ్వు వద్దంటే మీ అత్తయ్యలాగా, నీ మరిదిలాగా నీకు భయపడి ఇక్కడే నేను ఆగిపోతాననుకున్నావా? ఆగే ప్రసక్తే లేదు. తప్పుకో. మావయ్య, మీరు సింధుని రూమ్లో నుంచి బయటికి తీసుకొస్తే ఈ ఇంట్లో నేనో సింధునో ఇద్దరిలో ఒకరి ఉంటారు మావయ్య. పోవే, బయటికి పో. నువ్వు పోతేనే మాకున్న ఈ దరిద్రం వదిలిపోతుంది. నాకు నా చిన్న కోడలే ముఖ్యం. చాలమ్మా, ఇప్పటికీ నువ్వు పడ్డ కష్టాలు చాలు. ఆ మధు గురించి యష్కి అన్ని నిజాలు చెప్పేసి దాని పీడ వదిలించుకుందాం. అది ఇంట్లో నుంచి పోతే గాని నువ్వు సంతోషంగా ఉండలేవమ్మా. ఇప్పుడే వెళ్ళి వాడికి చెప్పేస్తానమ్మా. అయ్యో అత్తయ్య, వద్దత్తయ్య, తొందరపడకండి. ఆ మధు ఎవరో ఏంటో, దాని వెనక ఎవరున్నారో, ఎందుకు పగబట్టినట్టుగా మన కుటుంబాన్ని ఇంతగా వేధిస్తుందో తెలుసుకునేదాకా మనం ఎన్ని ఇబ్బందులొచ్చినా ఇలాగే ఉండాలి, ఇలాగే నాటకం ఆడాలి.
నాటకం పేరు చెప్పి నా నోరు నొక్కకు సింధు. అయ్యో అత్తయ్య, మీకు అర్థం కావడం లేదు. ఎలా చెప్తే మీకు అర్థమవుతుంది? మీ అబ్బాయి మారాడు అన్నారు కదా, అది నిజమైన మార్పు కాదత్తయ్య. అదంతా నటన. యష్ మారలేదు. అందుకే నన్నిలా గదిలో బంధించాడు. వాడి గురించి ఆ మధు గురించి వదిలేసేయమ్మా. నువ్వు ఇంతవరకు ఏమీ తినలేదు. కొంచెం అన్నం తినమ్మా. వద్దత్తయ్యా, నేను ఏ తప్పు చేయలేదు అని ప్రూవ్ అయ్యాకే తింటాను. అప్పటి వరకు ఇలాగే ఉంటాను. అత్తయ్య, అసలు మధు రూమ్లో ఆ బగ్ ఎవరు పెట్టుంటారు? అదే దాని రూంలో బగ్ పెట్టి అది నువ్వే పెట్టావని గొడవ చేసి నిన్ను ఇంట్లో నుంచి పంపించేయాలనే ఈ ప్లాన్ చేసుంటుంది సింధు. నాకెందుకో ఆ బగ్ మధు రూమ్లో పెట్టింది మీ అబ్బాయే. అత్తయ్య, ఎవరో వస్తున్నట్టున్నారు అత్తయ్య, మీరు వెళ్ళండి. ఇంకెవరొస్తారు? ఆ మధుయే అయ్యుంటుంది. ఓ నువ్వా? నేనింకా ఎవరో అనుకున్నాను. వచ్చింది యష్ అనుకున్నావా, లేదా అత్తయ్య మావయ్య అనుకున్నావా? నిన్నీ రూమ్లో నుంచి బయటికి తీసుకురావటానికి ఎవ్వరూ రారు సింధు. చచ్చే వరకు నువ్వు ఇక్కడే మగ్గిపోతావు. ఎవరో వచ్చి నిన్ను బయటికి తీసుకొస్తారు అని ఈ రాత్రిపూట నువ్వు పగటి కలలు కనకు. అది ఎప్పటికీ జరగదు. ఆల్రెడీ నీకు చెప్పాను మధు, నీ గురించి యష్కి నిజం తెలిసేంత వరకు నీ ఆటలు సాగుతాయి. నా గురించి నీకు పూర్తిగా తెలుసు కదా సింధు. నువ్వే మీ ఆయనకి చెప్పాల్సింది. నేను చెప్పడం కాదు, నిజమేంటో యష్ తనంతట తానే తెలుసుకునే రోజు వస్తుంది. ఆ రోజు నీ బతుకు కుక్క బతికే. నన్నే కుక్కంటావా? నిన్ను ఇంట్లో అందరి ముందు నువ్వు నన్ను ఏమన్నా పడ్డానికి కారణం వాళ్ల మీద నాకున్న గౌరవం, బాధ్యత. అంతేకాని నువ్వంటే భయం కాదు. నేనంటే భయం లేకుండానే నన్ను డైరెక్ట్గా ఎదుర్కొనే ధైర్యం లేదు కాబట్టి నా రూమ్లో బగ్ పెట్టి దొంగచాటుగా నా మాటలు వింటున్నావా? ఈ రోజు వరకు నాకు ఆ అవసరం రాలేదు, ఇక ముందు కూడా రాదు. నిజంగా నేను నీ రూమ్లో ఆ బగ్ పెట్టుంటే ఇన్ని రోజులు నువ్వు ఇంట్లో ఉండేదానివే కాదు. నీ రూమ్లోకి ఎందుకు వచ్చాను అని అడుగుతున్నావే తప్ప అసలు నీ గురించి నాకు ఏం తెలిస్తే నేను నీ రూమ్లోకి వచ్చాను అని నువ్వు అడగడం లేదు. నా గురించి తెలుసుకోవటం నీ తరం కాదు సింధు. నీ గురించి నాకు అన్నీ తెలుసు మధు. నువ్వు ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చావో తెలుసు. ఏదో ప్లాన్తోనే ఈ ఇంటి కోడలు అయ్యావన్న విషయం కూడా నాకు క్లియర్గా తెలుసు. నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది మధు. అందుకే ఎవరో నిన్ను వెంటాడుతున్నారు. ల్యాండ్ సీజ్ గురించి, ప్రాజెక్ట్లో నువ్వు చేసే ఫ్రాడ్ గురించి వాళ్లే న్యూస్లో వచ్చేలా చేశారు. నీ గురించి వాళ్ళకి ఇంకేం తెలుసో ముందు నువ్వది తెలుసుకో. నీతి, నిజాయితీ, ధర్మం, న్యాయం అనేవి ఉంటాయి. వాటికి ఎవరైనా సరే లొంగిపోవాల్సిందే. నువ్వు చెప్పేవన్నీ ఎప్పుడూ ఒకరి దగ్గర స్థిరంగా ఉండవు సింధు. తెలివైనవాడు, బలమైనవాడు, డబ్బున్నవాడు ఎలా ఆడిస్తే అవి అలా ఆడుతూ ఉంటాయి. అలా ఎప్పటికీ అనుకోకు మధు. ధర్మంతో పోటీపడి అధర్మం ఏనాడు గెలవలేదు. రేపో మాపో నీ చాప్టర్ క్లోజ్ చేయడానికి నీ అజ్ఞాత శత్రువెవరో కాని భలే ప్లాన్ చేస్తున్నారు.
నీ గురించి పూర్తిగా తెలియాల్సిన వాళ్ళకి తెలిస్తే నీ లైఫ్ ఏమవుతుందో ఆలోచించుకో. ఆరిపోయే దీపానికి వెలుతురు ఎక్కువ అన్నట్టు నీ జీవితం నాశనం కాబోతుంది కాబట్టి నువ్వు ఇంత అహంకారంతో ప్రవర్తిస్తున్నావు. నీ అహంకారమే నిన్ను అద్దపాతాళానికి తొక్కేస్తుంది. యష్, ఏనానా ఇంత కఠినంగా ఎలా ఉండగలుగుతున్నావురా? నీది మనసా లేక బండరాయా? నువ్వు మనిషివా లేక మృగానివా? అసలెందుకురా సింధు మంచి మనసుని అర్థం చేసుకోలేకపోతున్నావు? ఎప్పుడు చూడు ఏదో ఒక విధంగా సింధుని బాధ పెడుతూనే ఉన్నావు. ఈ పాపం ఊరికే పోదురా, అంతకు మించి అనుభవిస్తావు. అనుభవిస్తున్నాను నాన్న, అనుభవిస్తున్నాను. సింధుని అనుమానించి తప్పు చేసినందుకు శిక్ష అనుభవిస్తూనే ఉన్నాను. నాలో నేనే ఎంత నరకం అనుభవిస్తున్నానో మీకెవ్వరికీ తెలీదు, నాకు మాత్రమే తెలుసు. మనిషిగా మనసుండి కూడా సింధు విషయంలో మీరన్నట్టుగా పైకి మృగంలా ప్రవర్తిస్తున్నా కూడా లోపల మాత్రం భర్తగా సింధుని ప్రేమిస్తూనే ఉన్నాను నాన్న, ప్రేమిస్తూనే ఉన్నాను. సింధుని అర్థం చేసుకున్నాను కాబట్టే సింధుకి ఏం కాకూడదని అనుకుంటున్నాను నాన్న. ఏంట్రా మాట్లాడకుండా మౌనంగా ఉన్నావేంటి? సింధు ఏదో తప్పు చేసింది అన్న భ్రమలో ఇంకెన్నాళ్ళని ఇలా సింధుని హింసిస్తావురా? ఇప్పటికైనా మార్రా. నీ భార్య సింధు కడిగిన ముత్యంరా. సింధు ఏ తప్పు చేయలేదు అనడానికి నేనేరా ప్రత్యక్ష సాక్ష్యం. మీ అమ్మ నా చేత ఒట్టు వేయించుకుందిరా. అందుకేరా ఇన్ని రోజులు నీకు నిజం చెప్పలేకపోయాను. కానీ సింధు లాంటి మంచి మనిషిని నువ్వు మాటలతో హింసిస్తుంటే చూస్తూ ఉండలేక నీకు నిజం చెప్తున్నాన్రా. గతంలో ప్రసాద్ని సింధు హత్య చేసిందని, సింధునే హంతకురాలని నువ్వన్నావు కదా. అసలు హత్య చేసింది నువ్వేరా. ఆ రోజు న్యూస్లో మన ప్రాజెక్టు గురించి బ్యాడ్గా చెప్పింది ఈ రిపోర్టరే కదా మరిది గారు? అవునదినా, ఈ రిపోర్టరే. పేరు శంకర్. చెప్పు, మా ప్రాజెక్టు గురించి న్యూస్లో ఎందుకు బ్యాడ్గా చెప్పావో చెప్పు. చెప్పండి శంకర్, న్యూస్లో మా ప్రాజెక్ట్ గురించి మీరు చెప్పిన విషయం మీ అంతటి మీరే ఇన్వెస్టిగేట్ చేసి చెప్పారా, లేకపోతే మీ చేత ఎవరన్నా చెప్పించారా? చెప్పు. సింధునే కదా నీతో అలా చెప్పించింది? ఏంటేష్ గారు ఇదంతా? నాకేం అర్థం కావట్లేదు. మాట్లాడదామని నన్ను తీసుకొచ్చి మీరేంటి నన్ను ఎంక్వైరీ చేస్తున్నారు? ఆయన ఎవరో ఏదో చెప్పారని లేక ఎవరో ఏదో ఇచ్చారని అమ్ముడుపోయే మనిషిని కాదు నేను. నాకంటూ కొన్ని ఎథిక్స్ ఉన్నాయి, వాటికి కట్టుబడి నేను వర్క్ చేస్తాను. మీ ప్రాజెక్టు గురించి పూర్తి డీటెయిల్స్ నేను ఇన్వెస్టిగేషన్ చేసి మరీ సేకరించాను. అప్పుడే తెలిసింది నాకు మీ ప్రాజెక్టులో ఏదో ఫ్రాడ్ జరుగుతోందని. ఇంకా కొన్ని డీటెయిల్స్ ప్రూఫ్స్ సేకరించే పనిలో ఉన్నాను. అప్పుడు చెప్తాను అసలు ఈ ప్రాజెక్టులో ఏ పర్సన్ ఫ్రాడు అని. మరిది గారు, ఇతను అబద్ధం చెప్తున్నాడు. మనం మన ప్రాజెక్ట్ ని జెన్యూన్ గా రన్ చేస్తున్నాం. కావాలని సింధుతో కలిసి ఇద్దరు ఫ్రాడ్ అని క్రియేట్ చేస్తున్నారు. వచ్చినప్పటి నుంచి మీ వదిన గారు సింధు సింధు అంటున్నారు. ఇంతకీ ఎవరు సార్ ఆ సింధు? ఆ సింధు గారిని నాకు కొంచెం పరిచయం చేస్తారా? మీ వదిన గారి మాటలు వింటుంటే ఆ సింధు గారికి ప్రాజెక్ట్ గురించి మొత్తం డీటెయిల్స్ తెలిసినట్టుంది. ఆ సింధు గారు నాకు సపోర్ట్ చేస్తే
మీ ప్రాజెక్ట్ బండారం అంతా బయట పెట్టేస్తాను. సింధు అంటే తనే. నమస్తే సింధు గారు. నమస్తే అండి. ఈ సింధునే కదా ఆ న్యూస్ ఛానల్లో ఆ రోజు అలా చెప్పించింది? ఏంటి సార్ మీ వదిన గారు మరి ఇంత ఫూలిష్గా మాట్లాడుతున్నారు? అసలు సింధు గారు ఎవరో నాకు తెలియదని చెప్తుంటే ఆమె కదా నీతో చెప్పించింది అంటుంది. మీ వదిన గారికి ఏమైనా మెంటలా ఏంటి? హే, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. లేకపోతే ఏంటండి, సింధు గారిని మొదటిసారిగా ఇదిగో ఇప్పుడే ఇక్కడే చూస్తున్నాను. మధు, ఇప్పుడు నీకు నిజం తెలిసింది కదా? సింధుకి రిపోర్టర్కి ఎలాంటి పరిచయం కానీ వాళ్ళు కలవడం కానీ జరగలేదని తెలిసిందా? ఏ తప్పు చేయని నా కోడల మీద నింద వేసి అన్యాయంగా రూమ్లో వేసి బంధించేలా చేశావు. ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకుని సింధుకి క్షమాపణ చెప్పు. సింధుకి నేనెందుకు క్షమాపణ చెప్పాలి మావయ్య? నేను చెప్పను. న్యూస్లో రిపోర్టర్ చెప్పిన విషయానికి సింధుకి సంబంధం లేకపోవచ్చు, కానీ నా రూమ్లో బగ్ పెట్టింది ఈ సింధునే కదా. అది తప్పు కదా? దాని గురించి మీ కోడల్ని నిలదీయరేంటి? హలో మేడం, మీ రూమ్లో బగ్ పెట్టింది నేనే. ఏంటి? నా రూమ్లో నువ్వు బగ్ పెట్టడం ఏంటి? అసలు ఎవడ్రా నువ్వు? ఇంట్లో ఇంతమంది ఉండగా మా ఇంట్లోకొచ్చి మాకెవ్వరికి తెలియకుండా ఎవ్వరి హెల్ప్ లేకుండా నా రూమ్లో నువ్వు బగ్ పెట్టావా? ఫస్ట్ నుంచి ఈ ప్రాజెక్ట్లో మెయిన్ లీడ్గా ఉంటూ మీరే ఈ ప్రాజెక్ట్ నడిపిస్తున్నారని నాకు తెలుసు. మీ ప్రాజెక్ట్లో ఏదో తప్పు జరుగుతోంది. ఒకరిద్దరు కలిసి ప్రాజెక్ట్లో ఫ్రాడ్ చేయడం స్టార్ట్ చేశారని తెలుసుకున్నాను. సో మీ రూమ్లో బగ్ పెడితే ప్రాజెక్టు గురించి మీరు మాట్లాడే విషయాలు నాకు తెలుస్తాయి. అప్పుడు నా ఇన్వెస్టిగేషన్ ఇంకా ఈజీ అవుతుందనే నెల రోజుల క్రితం మేము మీ ఇంట్లోకి ప్లంబర్ వర్కర్గా వచ్చి ఎవరికీ తెలియకుండా మీ రూమ్లో సీక్రెట్గా బగ్ పెట్టాను. ఆ బగ్ సెట్ చేయబట్టే మీ మాటల ద్వారా ల్యాండ్ సీజ్ అయిన విషయం నేను తెలుసుకున్నాను. అదే విషయం న్యూస్లో చెప్పగలిగాను. నిన్ను ఎంత ధైర్యం రా నీకు? నా ఇంట్లోకి వచ్చి నా రూమ్లోనే బగ్ పెడతావా? నేను చంపేస్తాను రా, నేను చంపేస్తాను. చంపేస్తాను, నేను చంపేస్తాను రా, నేను చంపేస్తాను. నన్ను ఆపకండి, వీడిని చంపేయాలి మరిది గారు. యష్ గారు, మాట్లాడాలని ఇంటికి పిలిపించి మీ వదిన చేత నన్ను కొట్టించి అవమానించారు కదా. చెప్తాను మీ పని. నా గురించి తెలియకుండా నాతో పెట్టుకున్నారు. నేనేంటో నా పవర్ ఏంటో మీకు తెలిసేలా చేస్తాను. శంకర్, వదిన, ఆ రిపోర్టర్ గురించి మీరేం టెన్షన్ పడకండి. అతను ఎక్కడికి పోడు. అతని సంగతి నేను చూసుకుంటాను. మీ రూమ్లో బగ్ పెట్టింది ఎవరన్నది తెలిసింది కదా. ఇంకా పూర్తిగా నిజమేంటో తెలియాలి మరిది గారు. లాక్ చేసి ఉన్న నా రూమ్లోకి లాక్ తీసి మరి సింధు నా రూమ్లోకి ఎందుకొచ్చింది, దేనికోసం వచ్చింది, దానికి సమాధానం నాకిప్పుడు కావాలి. వదినా, చెప్పు సింధు, ఎందుకొచ్చావు? నేను నీ రూమ్లోకి ఎందుకొచ్చాను అన్న నిజం ఇప్పుడు అందరి ముందు చెప్తే
ఇప్పుడే నిన్ను అందరూ కలిసి ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తా. నీకది అవసరం అనుకుంటే చెప్పేస్తాను. చెప్పనా? ఏంటి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావా? నిజం నీకు తెలిసినా నువ్వు చెప్పలేవు. ఎందుకంటే నీకేం కావాలో నాకు తెలుసు. అప్పటి వరకు నువ్వేం చేయలేవు. చెప్పండి అత్తయ్య. సింధు నిజం చెప్పదు. అందుకే తను ఈ ఇంట్లో ఉండకూడదు అంటున్నాను. సింధుని బయటికి పంపించేయండి. అంతగా బయటికి వెళ్లాల్సి వస్తే నువ్వే బయటికి వెళ్తావు, కానీ నా కోడలు సింధు బయటికి వెళ్ళదు. ఒకవేళ మీరు పట్టుబట్టి సింధుని బలవంతంగా బయటికి పంపించే ప్రయత్నం చేస్తే నేను పిల్లలు కూడా సింధుతో పాటు బయటికి పోవాల్సి ఉంటుంది. ఓహో అలాగా, అది చూస్తాను. అత్తయ్య ఈ రోజే తేలిపోవాలి. సింధు ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. పంపించేసేయండి. దీన్ని ఏదో విధంగా మార్చి సింధు ఇంట్లోనే ఉండేలా చెయ్యాలి. మాట్లాడరేమత్తయ్య? మధు, నీతో మాట్లాడాలి. ఒకసారి పక్కకు పద. ఏదైనా ఇక్కడే మాట్లాడండి అత్తయ్య. ఏమైంది మధు, అలా అరిచావేంటి? ఆ సింధు పతనం మొదలైంది అనుకున్నాను. ఇంతలోనే రూమ్లో నుంచి బయటకొచ్చేసింది. దీనికే ఎందుకు మధు అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? నేను ఫ్రస్ట్రేట్ అవుతుంది సింధు బయటకొచ్చిందని మాత్రమే కాదు తేజ. మరి ఇంకా దేనికి? అసలు వాడెవడో ఆ జర్నలిస్ట్ మన రూమ్లో బగ్ పెట్టి మనం మాట్లాడుకునే మాటల నుంచి ఏ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడో అది టెన్షన్గా ఉంది. తెలుసుకోవాలి తేజ. వాడు మన గురించి ఏం తెలుసుకున్నాడో తెలుసుకోవాలి. సింధు ప్రాబ్లం సాల్వ్ అయింది కాబట్టి మీ తమ్ముడు మళ్ళీ ప్రాజెక్ట్ గురించి అడుగుతాడు. ఏ సమాధానం చెప్పాలో అది తెలియటం లేదు. డబ్బులు కడితే ల్యాండ్ మీద సీజ్ తీసేస్తారన్నావు కదా, మరింకేంటి ప్రాబ్లం? సీజ్ తీసేస్తారు ఓకే. అప్పుడు మీ తమ్ముడు ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేయమంటాడు. అప్పుడేం చేద్దాం? అప్పుడు ఇబ్బంది పడే కంటే ఆ సీజ్ తీయకుండా అలాగే ఉంచటం మంచిది. ఏదో ఒక కారణం చెప్తూ మీ తమ్ముడిని హోల్డ్ చేయొచ్చు. ఈలోపు ఆ హవాలా డీల్ కూడా కంప్లీట్ చేయాలి. వీటన్నిటి గురించి ఆలోచిస్తుంటే నా బుర్ర తిరిగిపోతుంది మధు. తమ్ముడికి అమ్మ వాళ్ళకి నిజం తెలిస్తే నా పని అయిపోతుంది. అసలు ఈ గందరగోళం అంతా ఏంటి మధు? నాకేది ఏం అర్థం కావట్లేదు. ఈరోజు డేట్ ఎంత తేజ? 14th. ఎందుకు అడిగావు? ఒక్క 2 రోజులు ఓపిక పట్టు. జరగబోయేది నీ ఊహకు కూడా అందదు. మా మావయ్య వస్తున్నారు. ఆయన వస్తే అంతా ఆయనే చూసుకుంటారు. ఒక్కసారి ఆయన ఈ ఇంట్లో అడుగు పెడితే ఆట మొత్తం మారిపోతుంది. నువ్వే చూస్తావు కదా. గతంలో ప్రసాద్ని సింధు హత్య చేసిందని, సింధునే హంతకురాలని నువ్వన్నావు కదా. అసలు హత్య చేసింది నువ్వేరా. నువ్వు తాగిన మత్తులో చేసిన హత్యని తన మీద వేసుకుని జైలుకెళ్లి శిక్ష అనుభవించిన
మహా గొప్ప ఇల్లాల్రా సింధు. అలాంటి గొప్ప భార్యని నువ్వు ఎంత క్షోభ పెడుతున్నావురా? సింధు, నా వల్ల నీకు ఎలాంటి ఇబ్బంది రాకూడదు అనుకున్నాను. అయినా సరే నా వల్ల నువ్వు ఇబ్బందులు ఫేస్ చేస్తూనే ఉన్నావు. ఈ రోజనే కాదు, నేను నీ జీవితంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి క్షణం నువ్వు నా కోసం ఆరాటపడ్డావు, నా కోసం నిలబడ్డావు. కానీ నీకు తోడుగా నీడగా ఉండాల్సిన నేను నిన్ను అనుమానించాను, అవమానించాను, బాధ పెట్టాను. భార్యగా నువ్వెప్పుడూ నా విషయంలో కరెక్ట్గానే ఉన్నావు సింధు. నేనే భర్తగా నీ విషయంలో ఎప్పుడూ సరిగ్గా లేను. ఇక నుండి ఉంటాను సింధు. ప్రతి క్షణం నీకు తోడుగా నీడగా నిలబడతాను. నిన్ను ఇంతలా బాధ పెట్టిన మా వదినని వదిలిపెట్టను. తను ఇంతకింత అనుభవించేలా చేస్తాను. నన్ను క్షమించు సింధు. క్షమించమని అడిగే అర్హత కూడా నేను ఎప్పుడో కోల్పోయాను. యష్, 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 ఎందుకు వచ్చావు? ఎందుకు వెళ్తున్నావు? మాట్లాడవేంటి యష్? కొన్ని మాటలతో చెప్పలేం సింధు, మనసుతోనే చెప్పాలి. కానీ మనసుకి మాటలు రావు కదా. మనసు భాష ఎప్పుడూ మౌనమే. నువ్వు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు నా దగ్గర సమాధానం లేదు సింధు. కాలమే దానికి సమాధానం చెప్తుంది. యష్, శశి, రిషి, గుడ్ మార్నింగ్. బుక్స్ నేను సర్దుతాను, ఇటు ఇవ్వమ్మా. ఏం అవసరం లేదు, నాకు బుక్స్ సర్దుకోవడం వచ్చు. నా మీద కోపమా? అవును, మీరు నాతో మాట్లాడరా? మాట్లాడం. నిజంగానే మాట్లాడరా? అసలు ఎందుకు మీతో మాట్లాడాలి? మీతో మాట్లాడటం మాకు ఇష్టం లేదు. మీరు చేసింది మేమెప్పటికీ మర్చిపోము. మీకు మా అమ్మ మేము నచ్చకపోతే చెప్పు, వెళ్ళిపోతాం. రిషి, మీరు వెళ్ళిపోతాం మాత్రం అనకండ్రా. మీరు లేకపోతే నేను ఎలా ఉండగలను చెప్పండి? బానే ఉంటావు. ఇంతకు ముందు ఉన్నారు కదా, మేం లేకుండా నానమ్మ తాతయ్యలతో బానే ఉన్నారు కదా. మీరంటే నాకు ఎంతో ఇష్టం రా. అందుకే నా మమ్మల్ని ఇలా బాధ పెడుతున్నారు. రే, నేను మిమ్మల్ని బాధ పెట్టానా?
అమ్మని బాధ పెడితే మమ్మల్ని బాధ పెట్టినట్టు కాదా? మా అమ్మని రూమ్లో పడేసి బంధించేశావు కదా, దానికి మా అమ్మ ఎంత బాధపడి ఉంటుంది? మీ అమ్మకి కూడా ఇలా జరిగితే ఊరుకుంటారా మీరు? మేడం, చెప్పండి. మేడం, ఈ ఇంటి అడ్రస్కి పార్సల్ వచ్చింది. ఎవరి పేరు మీద వచ్చింది? పేరు డీటెయిల్స్ అయితే ఏమీ లేవు మేడం, ఓన్లీ ఇంటి అడ్రస్ మాత్రమే ఉంది. ఓ అవునా, ఆ పార్సల్ ఇటు ఇవ్వండి. అడ్రస్ అయితే ఇదే, కానీ మేమేం ఆర్డర్ చేయలేదే. అడ్రస్ అయితే ఇదే కదా మేడం. ఇంట్లో ఇంకెవరైనా ఆర్డర్ చేశారేమో, చూసుకోండి మేడం. సింధు కోసం నేను ఆర్డర్ చేసిన ఇయర్ రింగ్స్ వచ్చేసాయి. ఈ పార్సల్లో ఏముంది? ఈ పార్సెల్లో ఏముందో నాకు తెలియదు మేడం. సింధు ఇప్పుడు ఆ పార్సెల్ తీసుకుని ఓపెన్ చేస్తుంది. అందులో ఉన్న ఇయర్ రింగ్స్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ ఇయర్ రింగ్స్ తన చెవులకి పెట్టుకుంటే చాలా బాగుంటాయి. మంచిగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన మూమెంట్ ఇది. కానీ జరుగుతున్న పరిస్థితుల వల్ల ఏవీ నాకు ఫేవర్గా లేవు. లేదంటే నేనే ఆ ఇయర్ రింగ్స్ని సింధుకు పెట్టేవాడిని. మా ఇంట్లో ఎవరూ ఇది ఆర్డర్ చేయలేదు. చేసుంటే వాళ్ళ పేరు ఉండేది కదా. మీ వాళ్ళు ఆర్డర్ ఇవ్వకపోతే మీ ఇంటి అడ్రస్ ఎందుకు ఉంటుంది మేడం? ఒకవేళ యశ్ ఏమైనా ఆర్డర్ చేశాడా? యశ్ ఆర్డర్ చేస్తే పేరు మెన్షన్ చేస్తాడు కదా, పేరు లేకుండా పార్సల్ రాదు. ఈ డౌట్స్ అన్నీ ఎందుకు, రిటర్న్ పంపించేస్తే సరిపోతుంది. వద్దు, రిటర్న్ తీసుకెళ్ళండి. సరే మేడం, మీ ఇష్టం. అదేంటి, సింధు పార్సల్ని రిటర్న్ పంపించేస్తుంది? అబ్బా సింధు, ఆ పార్సల్ తీసుకోవచ్చు కదా సింధు. నీకోసమే ఆ ఇయర్ రింగ్స్ ఆర్డర్ చేశాను. ఎందుకు యశ్ నన్ను అదోలా చూస్తున్నాడు? యశ్ ఏంటి ఈ మధ్య నన్ను అదోలా చూస్తున్నాడు? ఎప్పుడు నన్ను చూస్తే కోపంగా ఉండేవాడు, ఇప్పుడు అలా ఉండడం లేదు. నా విషయంలో ప్రత్యేకంగా కొంచెం సాఫ్ట్గా ఉంటున్నాడు. ఏమైంది యష్కి? అత్తయ్య అన్నట్టు నిజంగా యష్లో మార్పు వచ్చిందా? మీరు సడన్గా వచ్చి మీ వదిన రూమ్లో బగ్ పెట్టింది నేనే అని చెప్పమన్నారు. నేనేం ఆలోచించకుండా ఒప్పుకున్నాను. ఎందుకో తెలుసా సార్, మీ ప్రాజెక్ట్లో ఏదో ఫ్రాడ్ జరుగుతోంది. దాన్ని కంట్రోల్ చేసి మిడిల్ క్లాస్ పీపుల్కి న్యాయం చేయాలన్న మీ నిజాయితీ చూసి యాక్సెప్ట్ చేశాను. సార్, నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మీ కంపెనీ స్టార్ట్ చేసిన ఆ ప్రాజెక్ట్ గురించి నేను అగైనిస్ట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే మీరే నాకు సపోర్ట్ చేయడం ఏంటి సార్? అసలు మీ ప్రాజెక్ట్లో ఈ ప్రాబ్లమ్స్ ఏంటి సార్? మిడిల్ క్లాస్ వాళ్ళకి సొంత ఇంటి కల నిజం చేయాలన్న సదుద్దేశంతో నేను ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. కానీ నేను పొరపాటు చేశాను. ఏంటి సార్ అది? మా వదిన్ని నేను గుడ్డిగా నమ్మాను. ఆమెకి ప్రాజెక్ట్ వర్క్స్ అప్పచెప్పడం, నా మంచితనాన్ని అలుసుగా తీసుకొని మా వదిన ఆ పొలిటీషియన్తో చేతులు కలిపి ప్రాజెక్ట్ని రాంగ్ ట్రాక్లోకి తీసుకెళ్లారు. నేను కళ్ళు తెరిచి అసలు నిజం తెలుసుకునే టైంకి జనాలు కట్టిన కోట్ల రూపాయలు మా వదిన హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయాయి. ఆ డబ్బు మా వదిన ఎక్కడ దాచింది, ప్రాజెక్ట్లో వీళ్ళు చేసిన ఫ్రాడ్ గురించి తెలుసుకోవాలనే నేను మా వదిన రూమ్లో బగ్ పెట్టాను. కానీ అనుకోకుండా
నా భార్య సింధు మా వదిన రూమ్లోకి వెళ్ళడం, ఆ బగ్ బయటపడటం, ఆ బగ్ పెట్టింది నా భార్య అనుకొని తన మీద నింద పడడం జరిగింది. మా వదినకి నా మీద డౌట్ రాకుండా ఉండడం కోసమే తప్పు నేను చేసినా కూడా ఆ బగ్ పెట్టింది నా భార్య అన్నట్టు సింధు నా గదిలో పెట్టి బంధించాను. తనకి శిక్ష వేసి బాధ పెట్టాను. నిజానికి నా భార్యని బాధ పెట్టాలని కాదు, మా వదిన ఎక్కడ సింధుని ఇంట్లో నుంచి వెళ్ళగొడుతుందో అన్న భయంతోనే అలా చేయాల్సి వచ్చింది. నా భార్యని కాపాడుకోవడం కోసమే ఆ బగ్ పెట్టింది నువ్వే అని చెప్పమన్నాను. మా ఇంటికొచ్చి నేను చెప్పమన్నట్టే చెప్పి మీరు నాకు చాలా పెద్ద హెల్ప్ చేశారు. చాలా థ్యాంక్స్ శంకర్. ఇట్స్ ఓకే సార్. ఇప్పుడు మీ వదిన గారు దాచిన డబ్బు గురించి మనం ఎలా తెలుసుకోవాలి సార్? అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఏం చేయాలన్నది నాకేం అర్థం కావడం లేదు. కానీ నాకు డౌట్ ఉంది. సార్ మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి చూసొస్తాను. అలాగే. ఈ సింధు గారింటి ఇక్కడికి వచ్చారు, అయినా తినికి నా ఇంటి అడ్రస్ ఎలా తెలుసు? సార్ మీ వైఫ్ సింధు గారు వచ్చారు. సింధు ఇక్కడికి ఎందుకు వచ్చింది? అయినా మీ ఇంటి అడ్రస్ తనకెలా తెలుసు? సింధు ఇక్కడికి వచ్చిందంటే తనకేదో డౌట్ వచ్చి ఉంటుంది. మీరు తన్ని కలిసి మాట్లాడండి. పొరపాటును కూడా మీరు నేను కలిసామన్న సంగతి సింధుకి తెలియకూడదు. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసి పంపించేయండి. నేను అక్కడ ఉంటాను. వెళ్ళు. అలాగే సార్. ఎవరండి మీరు? ఏం కావాలి మేడం? అదేంటి అప్పుడే నన్ను మర్చిపోయారా? నిన్న మా ఇంటికి వచ్చి మధు రూమ్లో బగ్ పెట్టింది నేనే, ప్రాజెక్ట్లో జరిగే ఫ్రాడ్ గురించి తెలుసుకోవాలని అలా చేశాను అని చెప్పారు కదా. ఓ గుర్తొచ్చింది, మీరు యష్ గారి వైఫ్ కదా? అవునండి. ఓ లోపలికి రండి మేడం. కూర్చోండి మేడం. చెప్పండి మేడం, ఏంటి మేడం ఇలా వచ్చారు? మీరు మా ఇంటికి వచ్చి మధు రూమ్లో బగ్ పెట్టిన విషయం యష్కి ఎలా తెలిసింది? ఇప్పుడు ఏం చెప్పాలి? ఏం చెప్తే ఏం ప్రాబ్లం వస్తుందో? మేడం మీరేం తీసుకుంటారు? ఇప్పుడేం వద్దండి. ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు కదా మేడం, ఏదో ఒకటి తీసుకోండి మేడం. ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే వస్తాను. సార్ సార్ సింధు వెళ్ళిపోయిందా? లేదు సార్, ఉన్నారు సార్. నేను మీ వదిన రూమ్లో బగ్ పెట్టినట్టు మీరు ఎలా కనిపెట్టారని అడుగుతున్నారు. ఏం చెప్పాలో అర్థం కాక మీ దగ్గరికి వచ్చాను. ఏం చెప్పంటారు సార్? ఏదో ఒకటి చెప్పి త్వరగా ఇక్కడి నుంచి సింధుని పంపించేయండి శంకర్. సార్ ఎలా సార్? ఏదో ఒకటి చెప్తే రేపు ఏదైనా ప్రాబ్లం అయితే అప్పుడు ఏంటి సార్ పరిస్థితి? మధు లెటర్ కాల్ చేసిందంటే ఇందులో ఉన్న మ్యాటర్ ఎవరికీ తెలియకూడదని ఆ పని చేసుంటుంది. లెటర్ పూర్తిగా కాలిపోకుండానే మధు అంత అర్జెంటుగా బయటికి ఎందుకు వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళుంటుంది? ఏదో ఇంపార్టెంట్ పని అయితే తప్ప అంత అర్జెంటుగా వెళ్ళదు.
ఏంటి హోంవర్క్ చేసుకుంటున్నారా? వెరీ గుడ్. ఇదిగోండి మీకు ఇష్టమైన చాక్లెట్స్ తీసుకొచ్చాను, తీసుకోండి. ఇంకా నా మీద కోపం తగ్గలేదా మీకు? రిషి పద మనం రూమ్ లోకి వెళ్ళి హోంవర్క్ చేసుకుందాం. రిషి శశి ఒక్క నిమిషం ఆగండి. ఎందుకురా ఈ నాన్నని అవాయిడ్ చేస్తున్నారు? మీ అమ్మని రూమ్లో బంధించాననే కదా నా మీద ఇంత కోపం మీకు? సరే, నేను చేసిన తప్పుకి మీకు సారీ చెప్తున్నాను, ఓకేనా? మీ సారీ మాకేం అవసరం లేదు. మీతో మాట్లాడాలని మాకు లేదు అసలు. శశి, రిషి శశి, మీకు పొద్దునే చెప్పాను కదా నాన్నతో అలా మాట్లాడొద్దని, మళ్ళీ అలాగే చేస్తున్నారేంటి? ఇదేనా మీరు మీ నాన్నకి ఇచ్చే రెస్పెక్ట్? సరే ఇదిగోండి పాలు తాగండి. మాకేం వద్దు అమ్మ, ఇది మాకు నాన్నకి సంబంధించిన విషయం, నువ్వు మధ్యలో రావద్దు. ఏంటి మీకు సంబంధించిన విషయమా? ఒక నాన్నగా ఆయన మీకు ఏం చేయాలో అవన్నీ చేస్తున్నారు. ఎందుకు మీ నాన్నని ఇన్సల్ట్ చేస్తున్నారు? మర్యాదగా మీ నాన్నకి సారీ చెప్పండి. నేను చెయ్యెత్తి మిమ్మల్ని కొట్టేదాకా తెచ్చుకోవద్దు. నువ్వు మమ్మల్ని కొట్టినా తిట్టినా సరే మేమైతే నాన్నకి సారీ చెప్పం. తప్పు చేసింది మేం కాదు కదా, తప్పు చేసింది నాన్న. అదిగో మళ్ళీ అలాగే మాట్లాడుతున్నారు మిమ్మల్ని. సింధు, పిల్లల మీద చేపడితే బాగుండదు చెప్తున్నా. రిషి చెప్పినట్టు తప్పు నాదే, అందుకే వాళ్ళకి సారీ చెప్పాను. సారీ చెప్పినా మీ కోపం తగ్గట్లేదు కదా? నేను ఇంకేం చెప్తే మీ కోపం తగ్గుతుందో చెప్పండి, అదే చేస్తాను. మేమేం చెప్పినా చేస్తారా మీరు? నా పిల్లలు అడగాలే కానీ నేను ఏమైనా చేస్తాను. ప్రామిస్? ప్రామిస్, మాట తప్పను. అయితే మీరు అమ్మకి సారీ చెప్పాలి. సింధు, నీ ఎదురుగా నిలబడి నీ కాళ్ళు పట్టుకుని నన్ను క్షమించు సింధు అని నా కన్నీళ్లతో నీ కాళ్ళు కడగాలనుకున్నాను, కానీ అది కుదరలేదు. ఇప్పుడు పిల్లల వల్ల నీ ముందు నిలబడి నువ్వు వింటుండగా సారీ చెప్పే అవకాశం వచ్చింది. ఏంటి ఆలోచిస్తున్నారు? అమ్మకి సారీ చెప్పండి. సరేరా, చెప్తాను. నన్ను క్షమించు సింధు. ఏంటిది, ఇలాగేనా సారీ చెప్పేది? మరి ఇంకెలా చెప్పాలి? ఉండు చెప్తాం. అమ్మ ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చుని అమ్మ చేయి పట్టుకుని అమ్మకి సారీ చెప్పాలి. ఏ రిషి, ఇప్పటికే చాలా ఎక్కువైంది, ఇక చాలు. మీరు వెళ్ళి హోంవర్క్ చేసుకోండి. నువ్వు ఆగు సింధు. సరే, మీరు చెప్పినట్టే నేను చేస్తాను. ఏంటి ఇది, నువ్వు కూడా వాళ్ళతో పాటు? అమ్మా నీకేం తెలీదు. నాన్న, నువ్వు ఈ ఫ్లవర్ తీసుకుని అమ్మకి సారీ చెప్పు. నాన్న, నువ్వు అమ్మకి సారీ చెప్పు. సరే. శశి, నువ్వు ఇలా వచ్చేయ్. శశి, నాన్న చెప్పు. నాన్న తీసుకో. చెప్పు నాన్న, చెప్పు. చెప్తాను. సారీ చెప్పు. చెప్పు నాన్న. చెప్తాను. కనులు ఎప్పుడు కననే కనని, పెదవులెప్పుడు అననే అనని, హృదయం ఎప్పుడు వినని వినని, మాయలో తేలుతున్నా మనసు తలుపే
తెరచి తెరచి వెలుగు తెరలే పరచి పరచి కలలు నిజమై ఎదుట నిలిచి పిలిచెనే ఈ క్షణాన చేదుపై తీపిలారే పై రంగులా నేలపై నింగిలా గుప్పెడు గుండెకు పండుగ ఈ వేళ నా కన్నులు ఎప్పుడు కననే కనని పెదవులెప్పుడు అననే అనని హృదయం ఎప్పుడు విననే వినని మాయలో తేలుతున్నా నా మనసు తలుపే తెరచి తెరచి వెలుగు తెరలే పరచి పరచి కలలు నిజమై ఎదుట నిలిచి పిలిచెనే ఈ క్షణాన సింధు, నిన్ను రూమ్లో పెట్టి బంధించడం నేను చేసిన తప్పే. అందుకు నన్ను నువ్వు మనస్ఫూర్తిగా క్షమించాలి. గతంలో నిన్ను అనుమానించి అపార్థం చేసుకున్నాను. నిన్ను ఎంతో బాధ పెట్టాను, కష్టాల పాలు చేశాను. ఆ బాధను నేను తట్టుకోలేకపోతున్నాను. అందుకు కూడా నువ్వు నన్ను క్షమించాలి సింధు, క్షమించాలి. నీ విషయంలో నేను చాలా కఠినంగా ప్రవర్తించాను. ఇంకెప్పుడు అలా చెయ్యను సింధు. సారీ చెప్పాడు. మాకు నాన్న మీద ఉన్న కోపమంతా పోయింది. నిజం చెప్తున్నాను, నా ప్రాణం పోయేంత వరకు నిన్నిక బాధ పెట్టను సింధు. దాము, ఆ సంతోషంలో మనం కూడా పాల్పంచుకుందాం కదా. ఆగు చంద్ర, పిల్లల వల్ల సింధు యష్లు మళ్ళీ కలిశారు. మనం వెళ్ళి వాళ్ళ హ్యాపీ మూమెంట్స్ ని ఎందుకు డిస్టర్బ్ చేయడం? వాళ్ళని ఎంజాయ్ చేయని. మన వల్ల కాని పని మన మనవడు మనవరాలు చేశారు. మనం వెళ్ళి దాన్ని చెడగొట్టొద్దు.